నానబెట్టిన పెసలు బియ్యం వేసుకున్నాం కదా, దానిలోనే ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం వేసాం. ఇక కొద్ది పసుపు వేయాలి. ఇవన్నీ హెల్త్కి మంచివి అన్నమాట. మా వాడికి చాలా ఇష్టం. అది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఇవన్నీ పెసరట్టు టాపింగ్స్ అన్నమాట, పైన చల్లడానికి. ఇప్పుడు పెనం వేడెక్కింది అంటే సెగ తెలుస్తుంది. అందరూ ఇలా పెడితే ఏంటా అనుకునేదాన్ని, సెగ తెలుస్తుంది. కొంచెం ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా రుబ్బు పెట్టుకున్న పెసరపిండి ఎందుకు కొంచెం ఆగానంటే ఆయిల్ వేడెక్కుతుందని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇది మీకు తెలియదని కాదు, మా అబ్బాయికి ఇష్టమైంది మీకు చూపిద్దామని. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం జీలకర్ర, ఇంతే. ఎక్కువ వేస్తే అంత బాగోదు. ఇప్పుడు దీని మీద కాస్త నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. కమ్మటి వాసన వచ్చేస్తుంది అప్పుడే. అది కొంచెం అలా నెయ్యి చల్లుకుంటే మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కమ్మటి పెసరట్టు రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ మంచి కలర్ వచ్చింది కదా, అదేమో ఇక్కడ లేచిపోతుంది చూడండి. ఇక్కడ లేస్తుంది, ఇక్కడ మంచి కలర్ వచ్చింది. ముందు ముక్కులకి మంచి స్మెల్ వస్తుంది. అది ఇప్పుడు అదే లేస్తుంది కదా పెసరట్టు. ఇట్లా తీసేసుకోవడం. ఇగో పెసరట్టు పల్లి చట్నీ రెడీ. ఇప్పుడు అట్టు వేసినప్పుడు ఇలా వేయకూడదంట, ఇలా పెడితే అది కన్నెండుగా ఉంటుంది. ఇది కరెక్ట్ పొజిషన్. రారా రారా, నీకు ఇష్టమైన పెసరట్టు పల్లి చట్నీ రెడీ. ప్రణా, ఇదిగో పెసరట్టు పల్లి చట్నీ నీకు ఇష్టమైనవి, తిని చూడు.